ఈసారి 43వ వచనంలో ఉంటుంది చూడండి ఒక మాట. ఎందుకు దేవునికి హేయులైపోయారంటే అక్కడ అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించాడు. ఆయనను వారి ఆలోచనలు వారు అనుసరించి దేవుని మీద ఏం చేశారంట? తిరుగుబాటు చేస్తూ వచ్చిరి. తిరుగుబాటు చేయటం కారణాన్ని బట్టి దేవునికి హేయులైపోయారు. ఈ రోజున తిరుగుబాటు, దేవునితో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు చాలామంది. చేస్తున్నావా తిరుగుబాటు? జాగ్రత్త సుమి. దేవునితో తిరుగుబాటు చేసేవారుగా మనం ఉండకూడదు. దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకాలి తప్పితే దేవునికి తిరుగుబాటు మనం చేయకూడదు. ఒకప్పుడు ఆ తిరుగుబాటే చేశాడు అపోస్తులైనటువంటి పౌలు. ఒక రోజున దేవుని దర్శనాన్ని చూసినప్పుడు ఆయన దేవుని నమ్ముకొని యేసు ప్రభుని తన పాపాన్ని వదిలేసి దేవునికి ఇష్టడుగా ఆయన సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఎప్పటి వరకు? ఆ రోజున ఎప్పుడైతే యేసు ప్రభును సొంత రక్షకుడుగా ఆయన స్వీకరించాడు, నిజమైనటువంటి దేవుడని, ఆయన ప్రాణం పెట్టే వరకు కూడా వదిలిపెట్టలేదండి. అపోస్తులైనటువంటి పౌలు ప్రాణం పోగొట్టుకునేటువంటి వరకు కూడా, చివరి నిమిషం వరకు కూడా యేసు ప్రభును పట్టుకొని ఉన్నాడు. ఆ తిరుగుబాటును పక్కన పెట్టేశాడు. తిరుగుబాటు చేస్తున్నారా? తిరుగుబాటు ఉండకూడదు. ఇప్పుడు చెప్తున్నాను, తిరుగుబాటు గనక మీ జీవితంలో ఉంటే గనక నువ్వు దేవునికి హేయుడుగా హేయురాలుగా ఉంటావు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎందుకు హేయులయ్యారంటే ఈ 5 కారణాలు మనం చెప్పుకున్నాం. మొదటిది ఏంటి? అత్యాశ వలన దేవునికి హేయులైపోయారు. రెండోది అసూయ వలన దేవునికి హేయులైపోయారు. మూడోది దేనివల్ల? మూడోది ఏంటమ్మా? మూడోది వాళ్ళల్లో ఉన్నటువంటి, అంటే లోకముతో స్నేహం చేయటాన్ని బట్టి, లోక స్నేహాన్ని చేయటాన్ని బట్టి కూడా వాళ్ళు దేవునితో హేయులైపోయారు. దేవుని మరిచిపోవటం కారణం వలన దేవునికి హేయులైపోయారు. ఐదోది తిరుగుబాటు చేయటాన్ని బట్టి. వీటి కారణాలన్నిటిని బట్టి ఈ విధంగా దేవునిలో వీళ్ళందరూ ఉంటుంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు వాళ్ళ జీవితాల్లోకి ఏమొచ్చిందంట? రోదన వచ్చేసింది. ఇప్పుడు అదే చదివాం 44వ వచనంలో. వీటన్నిటిని బట్టి దేవునికి హేయులైపోయారు. దాని కారణంగా వాళ్ళ జీవితాల్లో రోదన అనేది వచ్చేసింది. ఎప్పుడైతే విషయాలన్నిటిని కూడా గమనించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు చివరి నిమిషంలో, ఎందుకు మన జీవితంలో రోదన వచ్చిందండి, ఎందుకు మన జీవితాల్లో వేదన వచ్చిందిరా, ఏంట్రా ఈ సమస్యలు అని అప్పుడు రియలైజేషన్లోకి వచ్చేసారు వాళ్ళు. అప్పుడు రియలైజేషన్లోకి వచ్చి ఇదిరా సంగతి ఏంటో తెలుసా, మనము దేవుని మర్చిపోయాము, దేవుని ఇష్టాన్ని మర్చిపోయాం, దేవుని ఉద్దేశాలని పక్కన పెట్టేసేసాము. దాని కారణంగా మన జీవితంలో రోదన వచ్చేసింది అని ఆ వాస్తవకతలోకి వచ్చేసారు ఇశ్రాయేలు ప్రజలు. ఎప్పుడైతే ఆ దిశలోకి వచ్చారో ఇప్పుడు దేవుని వైపు తిరిగి, దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఏంటి తెలుసా? రోదిస్తున్నారు. ప్రభువా, మా అవిధేయతని క్షమించయ్యా, మా అతిక్రమం క్షమించు ప్రభువా. నిజమే, అత్యాశపడ్డాం, లోకంతో స్నేహం చేసాం, నేను మరిచిపోయాం, అసూయపడ్డాం, తిరుగుబాటు చేసాం, మమ్మల్ని క్షమించు ప్రభువా అని మేము తెలుసుకున్నామని ఇశ్రాయేలు ప్రజలు రోదిస్తూ దేవుణ్ణి ప్రార్థించారంట. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఈరోజు వరకు దేవుని తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, అత్యాశపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, అసూయపడే పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుని పట్ల అన్ని పొంది కూడా దేవుని మరిచిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు నువ్వు రియలైజేషన్లోకి రావాలా? ఎందుకు నీ జీవితంలో రోదన, వేదన, బాధలు, సమస్యలు, వ్యతిరేక పరిస్థితి నీ జీవితంలోకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాయో, అకస్మాత్తుగా ఎందుకు నీ జీవితంలోకి అవన్నీ వచ్చినాయి? కారణం ఏంటంటే ఈ దినాన యుద్ధకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి నీలో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. వీటిని నువ్వు గమనించగలిగితే అలనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు చూసి రోధించినట్లుగా వాస్తవకతలోకి వచ్చేసి ప్రభువా మమ్మల్ని క్షమించు ప్రభువా అని ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో, అలాంటి ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో నువ్వు
నువ్వు చేయగలిగితే నీ రోదన, నీ ప్రార్థన, నీ విజ్ఞప్తి, నీ మొర దేవుడు వింటారు. వాళ్ళు చేసినటువంటి రోదన దేవుడు సింహాసనం వద్దకు వెళ్ళిపోయినాయి అంట. వాళ్ళు చేసినటువంటి ప్రార్థన, మొర దేవుడి యొక్క సింహాసనాన్ని కదిలిచ్చేసింది, పరలోకంలో ఉన్నటువంటి సింహాసన. నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రార్థన, ఈ రోదన, ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి విజ్ఞాపన దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించబడే విధంగా ఉన్నట్లయితే, అలాంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే దేవుడు వాళ్ళ రోదన ఆలకించినటువంటి దేవుడు. ఆయన ఆలకిస్తాడు, ఆయన వినే దేవుడు. వాక్యం సెలవిస్తూ ఉంది, కన్నులను కలగజేసినటువంటి దేవుడు కానకుండునా, చెవులను నిర్మించినటువంటి దేవుడు వినకుండునా అన్నటువంటి దేవుడు, మనందరం కనులు కలగజేసినటువంటి దేవుడు, మనల్ని నిర్మించినటువంటి దేవుడు. కాబట్టి ఆయన వింటాడు నీ ప్రార్థన, ఆయన చూస్తాడు. అలనాడు ఇశ్రాయేలు చేసినటువంటి రోదన దేవుని దగ్గరికి వెళ్ళిందంట. అలనాడు వాళ్ళు చేసినటువంటి రోదన దేవుడు చూశాడంట. దేవుడు చూశాడంట. చూసినటువంటి దేవుడు వాళ్ళని క్షమించి, వాళ్ళ ప్రార్థన ఆలకించి, దాటిపోకోకుండా, వెళ్ళిపోకోకుండా వాళ్ళ పైన ఆయన కృపను ఉంచాడంట. ఆయన కనికరమును వారిపైన ఉంచాడంట. వాక్యం సెలవిస్తూ ఉంది, వాళ్ళని కరుణించాడు, ఆయన కరుణించాడు. అవును, మన దేవుడు చూసే దేవుడు. నిన్న నేడు నిరంతరము 24/7 365 days నా యేసయ్య మనందరం చూసే దేవుడు. బహుశా మనం ఆరాధిస్తున్నటువంటి దేవులుగా పిలబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో చూస్తారండి. ఈ సందర్భాలను చూస్తారు, సమయం అయిపోయింది ఇక చూడండి, ఆ సమయం అయిపోయింది, ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడు ఆయన చూస్తాడు, మళ్ళీ ఆయన పనిలో నిమగ్నం అయిపోతాడు. ఆయన డిస్టర్బ్ చేయకూడదు అంటానికి లేదు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినప్పటికీ నా యేసయ్య నీ ప్రార్థన ఆలకిస్తాడు. అర్ధరాత్రి కాడ ప్రార్థన చేస్తావా, వేకుజామును ప్రార్థన చేస్తావా, నీ రోగాన్ని బట్టి, నీకున్నటువంటి బాధలు, సమస్యలు, వ్యతిరేక పరిస్థితులు ఏవైతే నీ జీవితంలో వేలుబడి చేస్తూ ఉన్నాయో వాటి నిమిత్తము ఎప్పుడు ప్రార్థన చేసినప్పటికీ కూడా నా దేవుడు నీకు జవాబునిస్తాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన ఆలకించే దేవుడు, ఆయన నీ మొరకు చెవి ఎగ్గే దేవుడు, నిన్ను చూసే దేవుడు. నీ యొక్క ప్రార్థన ఆయన వింటాడు. ఆయన చూస్తాడు, ప్రతి ఒక్కరిని చూస్తాడు. ఆయన కనులకు మరుగైనదంటూ ఏమీ లేదు. అలనాడు ఆది కాండములో మనం చూసినట్లయితే హాగరు దేవునికి పేరు పెట్టింది, నా దేవుడు చూసే దేవుడు, నన్ను చూసిన దేవుడు నేను ఇక్కడ చూశాను కాబట్టి ఏల్ రోయి అని పేరు పెట్టింది. ఏల్ రోయి అంటే దేవుడు చూసేవాడు. నేను చూడనటువంటి దేవుని చూశాను అనలేదు, నన్ను చూసినటువంటి దేవుడు నేను చూశాను అన్నది. కారణం ఏంటి తెలుసా? ఆయన చూసే దేవుడు. నమ్ముతావా ప్రియ దేవుని బిడ్డ? నమ్ముతావా? ఆయన చూసే దేవుడు అనేటువంటి సత్యాన్ని నువ్వు నమ్ముతావా? ఆయన చూస్తాడు, నీ వైపే తిరిగి చూస్తూ ఉన్నాడు, నువ్వు చేస్తున్న ప్రార్థనను చూస్తూ ఉన్నాడు. నువ్వు మాట్లాడితే నీ మాటను ఆయన విని నీకు జవాబునివ్వటానికి ఆయన చూస్తూ ఉన్నాడు. నీ రోదనను ఆయన ఆలకించేటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజల రోదనను ఆలకించి వాళ్ళని చూచి కరుణించినటువంటి దేవుడు. ఈ రోజున గనక నువ్వు నీ రోదన, ఏ రోదనైతే నువ్వు ఉన్నావో, ఏ వేదన, ఏ బాధ నీ జీవితంలో ఉందో, దేవుని వైపు తిరిగి నువ్వు ఎక్కడున్నావు అన్నది తర్వాత సంగతి. మోకరించి దేవుని వైపు నువ్వు గనక ప్రార్థన చేసినటువంటి, దేవుని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన ఆలకించి దేవుడు జవాబునిస్తానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, ఆయన నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, ఆయన ప్రేమను సిలువ పైన ఆయన వ్యక్తపరిచినటువంటి దేవుడు. నా యేసయ్య ప్రేమను ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలని ఈ రోజున వాక్యం సెలవిస్తూ ఉంది. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము ఈ రోజు వరకు కూడా నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఎలాగ ప్రేమించాడు తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చి ఘోరమైనటువంటి సిలువ నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో నలగకొట్టబడి ఆయన అమూల్యమైనటువంటి రక్త బిందువులను, రక్తధారలను మన కొరకు ప్రోక్షించి సిలువలో ఆయన ఆఖరి రక్తబొట్టు మన కొరకు చిందించి ఆయన మన కొరకు చనిపోయినటువంటి దేవుడు. ఆయన ప్రేమను గుర్తెరిగావా? ఆయన ప్రేమను గుర్తుపెట్టావా ప్రియ సహోదరి, సహోదరుడా? ఎందుకు ఆయన చనిపోయాడు అంటే నిన్ను నన్ను ప్రేమించాడు. నాశనం అవుతున్నటువంటి నీ జీవితాన్ని తిరిగి కట్టాలని, నీ జీవితంలో ఆ రోదన తీసివేయాలని, నీ జీవితంలో ఆ వేదన తీసివేయాలని
ప్రభు సంతోషంతో శాంతిని, సమాధానాన్ని నీకు ఇవ్వాలని, ఆయనతో పాటు నిన్ను కూర్చోపెట్టాలని ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్నే పెట్టాడు కదా. ఆయన ప్రాణాన్నే పెట్టాడు కదా. ఈ విషయాన్ని గమనించావా? విషయాన్ని గుర్తుపెట్టావా ప్రియ సహోదరి, సహోదరుడా? ఇదిగో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేతులు చాపి, నేనున్నానుగా ఎందుకు భయపడుతున్నావు ప్రియ సహోదరి, సహోదరుడా? ఎందుకు భయపడుతున్నావు? నీ కన్నీళ్ళు తుడిచే దేవుడిని, నేను బలపరిచే దేవుడిని, నేను స్థిరపరిచే దేవుడిని, నీ వేదన, రోదన, నీ యొక్క రోగాన్ని, రుగ్మతను తీసివేసి సమస్తమును సమకూర్చి అన్నిటినీ శాంతితో, సమాధానంతో నింపే దేవుని నేనున్నానుగా. నా వైపు నువ్వు తిరిగి చూస్తే చాలు, నన్ను విశ్వసిస్తే చాలు, నా త్యాగాన్ని గుర్తుపెడితే చాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. రాగాలో ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడు నాయన. నీ గొప్పతనం, నీ ఔన్నత్యాన్ని ప్రభా మా కొరకు సిలువలో మీరు ప్రకటించారు అయ్యా. మా కొరకు ప్రభా నీ తల అయా ప్రభా పగల కొట్టబడింది అయ్యా. ముళ్ళ కిరీటం చేత ప్రభా తలంతా ఛిద్రమైపోయింది నాయన. ఎక్కడ పడితే అక్కడ ముళ్ళు గుచ్చుకుపోయినాయి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే, కాళ్ళల్లోనే గుచ్చుకుంటేనే అయ్యా మేము ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో అయ్యా ఆ పొడవాటి భయంకరమైనటువంటి అయా నొప్పు, బాధను కలిగించేటువంటి ఆ విషపూరితమైనటువంటి ముళ్ళలను అయా నీకు గుచ్చారయ్యా. నీ తలపైన గుచ్చారు ప్రభువా. ఎంత నరకాన్ని నువ్వు అనుభవించుంటావు దేవా. అయా చెప్పనా సైక్యమైనటువంటి బాధ, విపరీతమైనటువంటి బాధను మీరు కలిగి ఉన్నారు ప్రభా. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, నీ 2 చేతులతో ప్రభా మీరు నాయన ఇదిగో మేకులను దిగగొట్టించుకున్నారు. కారణం ఏంటంటే ప్రభా, మేము ఏ చేతులతో అయితే పాపము చేశామో, ఏ 2 చేతులతో అయితే ప్రభా చేయలేనటువంటి భయంకరమైనటువంటి పాపములు చేశానో, ఆ పాపల నిమిత్తమై మా చేతుల్లో కొట్టబడాల్సినటువంటి ఆ మేకులను మీ చేతుల్లో మా కొరకు మీరు కొట్టించుకున్నారు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభా, అక్రమమైనటువంటి దారిలో నడుస్తూ, అన్యాయపు మార్గంలో నడుస్తున్నటువంటి మా పాదములకు ప్రభా కొట్టబడాల్సినటువంటి ఆ గాయము, ఆ మేకు ఏదైతే ఉందో ప్రభా, మా నిమిత్తమై ప్రభా మీరు ఆ కాళ్ళల్లో ప్రభా, ఆ కాళ్ళలో మేకును అయా కొట్టించుకున్నారు ప్రభా. మా ఆలోచనలు, మా తలంపులన్నీ కూడా ఘోరంగా ఉన్నప్పుడు నాయన, మా ఆలోచన చేత మేము పాపములు చేస్తే, మా అపరాధముల నిమిత్తమై ప్రభా మేము పాపం చేస్తే తలలో గాయాలు పొందారు అయా ప్రభా తండ్రి. ప్రక్కలో నుంచి ప్రభా బల్లెపు పోటునైనా విపరీతమైనటువంటి నొప్పి, బాధ, ఒళ్ళంతా ప్రభువా అయా ప్రభా మా సౌకర్యం కోసం, మా సౌలభ్యం కోసం, మా సుఖం కోసము నాయన ఈ దేహాన్ని చేయరానటువంటి పాడు పనుల కోసం నాయన భయంకరమైనటువంటి పాపము నిమిత్తమై మా శరీరాలను ప్రభా మేము అయా ప్రభా మేము ఉపయోగిస్తే ఇదిగో మేము నలగొట్టబడాల్సినటువంటి మా శరీరము, ఆ గాయాలన్నీ మా శరీరం మీద ఉండాలి. మేము చేసినటువంటి పాపము నిమిత్తమై నాయనా ఇదిగో నీ శరీరము నలగొట్టబడింది అయ్యా. నాకట్టి చాలా వల్లే దొల్లబడిందిగా ప్రభువా. ఇదిగో నాయన అందు నిమిత్తమే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అయా ప్రభ మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు అయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. క్షమించండి ప్రభా. ఇదిగో నాయన నీ సిలువ అయా, నీ సిలువను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఈ రోజున బళ్ళను సమీపించుచుండగా, బళ్ళ దగ్గరికి వస్తుండగా పరిశుద్ధ ఒక్కడు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇదిగో పరిశుద్ధాత్మని మీ హృదయాన్ని తాకుచుండగా హృదయాలను తెరిచి ప్రభును ప్రార్థన చేద్దాం. మనం చేసినటువంటి అతిక్రమణ నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు. మనం పొందాల్సినటువంటి గాయములను ఆయన పొందాడు. ఆయన పొందినటువంటి గాయముల చేత మనము స్వస్థత అనేది సమకూర్చుకున్నాం. ఈ సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని గ్రహించాలి. ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని తెరిచి ప్రభుని అడుగుదాం. ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుందాం, గుర్తుపడదాం. అయ్యా మా కొరకు ఎంత బాధను భరించావు ప్రభు. అడుగుతావా ప్రియ సహోదరి, సహోదరుడా? ఆయన వేదనను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకో తెలుసా? ఎందుకు అంత త్యాగాన్ని చేశాడంటే మనందరం ఆయనతో ఉండాలనే కదా, ఆయనతో ఉండాలనే కదా. ఇదిగో
ప్రతి ఒక్కరూ నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా, నీ త్యాగాన్ని గుర్తుపట్టాను ప్రభువా. ఎంత గొప్ప దేవుడు. ఏ ఒక్కరు కూడా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు లేడు ప్రభువా. ఏ ఒక్కరు కూడా మా కొరకు మరణించినటువంటి దేవుడు లేడు ప్రభువా. ఏ ఒక్కరు కూడా ప్రభా మరణించి తిరిగి లేచిన దేవుడు ఎవరు లేరు ప్రభువా. మీరొక్కడే నిజమైనటువంటి దేవుడు, మీరొక్కడే నిత్య జీవాన్ని ప్రసాదించే దేవుడు, నిత్యుడకు తండ్రి మీరు ఒక్కరే ప్రభువా. ఇదిగో నాయన మమ్మల్ని బ్రతికించే దేవుడు. ఈ నిరీక్షణ మాకుంది ప్రభా అని నువ్వు ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలయ్యా. విత్తిన విత్తనమును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఫలించేటువంటి అనుభవంలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ అతిక్రమములు, అత్యాశ, అసూయ, ఎదుగో ప్రభా నిన్ను మరిచిపోవటం, తిరుగుబాటు చేయటం, లోకముతో స్నేహము, ఇవన్నీ కూడా ప్రభా ఇదిగో మా జీవితాల్లో ఒక రోదనకి కారణమైనప్పుడు వాస్తవాన్ని గ్రహించి నీ పాదాల చెంతకొచ్చి ఏ బిడ్డ అయితే ప్రభా ఇదిగో నేను నిజమే ప్రభని ఇదిగో సత్యాన్ని ప్రభా గ్రహించి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళ రోదన తీసివేయండి. ప్రాముఖ్యంగా ప్రభా